రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. స్వయం సంభాషణ అంటే సెల్ఫ్ టాక్. మనతో మనం మాట్లాడుకోవడమే సెల్ఫ్ టాక్ అంటారు. ఏకాంతంలో ఉన్నప్పుడు చాలామంది ఇలా చేస్తుంటారు. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం మారాలనుకునే విషయంలో మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. మనం గతంలో చేయలేకపోయిన పనికి ఇప్పుడు ఒక మార్గం కనిపిస్తుంది. మనం మళ్ళీ పాత ధోరణికి వెళ్లకుండా ఆపి మనల్ని ఒక కొత్త మనిషిగా తయారు చేస్తుంది. అయితే ఈ స్వయం సంభాషణల్లో 5 స్థాయిలు ఉన్నాయి. ప్రతిదీ ఒకదానికన్నా మరొకటి భిన్నమైనది. కొన్ని మనకు పాజిటివ్గాను మరికొన్ని నెగిటివ్గాను పనిచేస్తాయి. సో ఈ 5 రకాల వాటి గురించి మీరు తెలుసుకొని మీకు ఏది సరైనదో అర్థం చేసుకుని దాన్ని సాధన చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. 1వ స్థాయి నిర్లిప్తంగా స్వీకరించడం. ఉదాహరణకు నా వల్ల కాదు. ఇప్పుడు చెప్పబోయే 5 ఇది చాలా హానికరమైనది. దీన్నే మనం ప్రతికూల స్వీకార స్థాయి అని కూడా అనవచ్చు. ఇందులో మీ గురించి మీరు తప్పుడు అభిప్రాయాలను నెగిటివ్ అభిప్రాయాలను చెప్పుకుంటూ ఉంటారు. వీటిని గుర్తించడం చాలా తేలిక. అవి ఎలా ఉంటాయంటే నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది ఇలా ఉండగలిగితే ఎంత బాగున్ను వంటివి. ఈ స్థాయి సంభాషణ మనకు విరుద్ధంగా పనిచేస్తాయి. కానీ దురదృష్టం కొద్దీ ఇవే మనలో ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. ఈ 1వ స్థాయి సంభాషణలో మనలో ఉండే చిన్న చిన్న అపోహలతో పాటు మన గురించి మనకు ఉండే భయాలను చూపిస్తుంది. మన సామర్థ్యం గురించి మనం డౌట్ పడేలా చేస్తుంది. మన శక్తిని మనం అనుమానించుకోవడం అంటే మన ట్రూ పొటెన్షియల్ కన్నా తక్కువని అంగీకరించడం అన్నమాట. అంటే నిర్భయంగా ఆరు బయటకు రాకుండా పిరికిగా నీడలో దాక్కోవడం అన్నమాట. ఈ రకమైన స్వీయ భాషణ మన బుర్రను ఒక ఇరుకైన సామాన్ల గదిలా మారుస్తుంది. ఆత్మవిశ్వాసానికి బదులుగా ఆత్మన్యూన్యతను కలిగించి మనల్ని ఒక అయోమయంలో పడేస్తుంది. మనల్ని ఒక సామాన్య స్థాయికి దించేస్తుంది. ఏదో ఒక విధంగా జీవితం గడుపుకుపోయే స్థితికి తెస్తుంది. ఈ రకమైన స్వయం భాషణతో మీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అస్సలు ఏం బాగోదు కదా. అప్పుడు ఎవరు మాత్రం అటువంటి భాషను కోరుకుంటారు కదా. తమను తాము పతనం దిశగా నడిపించుకునే ప్రోగ్రాంను ఎవరైనా కోరుకుంటారా? కానీ గమ్మత్తు ఏంటంటే చాలామంది అదే చేస్తున్నారు. మనలో మనం అలా అనుకునే మాటలు హానికరంగా కనిపించవు, కానీ ఇవే మనకు వచ్చే నెగిటివ్ ఫలితాలకు మూలం. మన దారికి అడ్డు వచ్చే ముళ్ళ కంచెలు. కనుక నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నా జీవితం ఇంతే వంటి నెగిటివ్ వాక్యాలను ఈ క్షణమే వదిలిపెట్టండి. వాటిని వదిలించుకుంటే ఒక శత్రువుని వదిలించుకున్నట్లే. ఇప్పుడు 2వ స్థాయి స్వయం భాషణ. ఈ స్థాయిలో మనం మనతోనూ ఇతరులతోనూ మనలో మార్పు రావాల్సి ఉందని చెబుతాము. ఇది మోసకారి స్థాయి అన్నమాట. ఇది మనకు పైకి ఉపయోగపడేలా కనబడుతుంది, కానీ మనకు విరుద్ధంగా పనిచేస్తుంది. 2వ స్థాయి స్వయం భాషణల్లో నేను మారాల్సిన అవసరం ఉంది, తప్పకుండా మారాలి, మారి తీరాలి లాంటి మాటలు వాడుతాము. ఇది సమస్యను గుర్తిస్తుంది కానీ పరిష్కారాన్ని చూపదు. మీరు మీతో కానీ ఇతరులతో కానీ నన్ను నేను క్రమ పద్ధతిలో పెట్టుకోవాలని చెప్తున్నారనుకోండి, దాని అర్థం ఏంటి? నేను క్రమ పద్ధతిలో ఉండాలనుకుంటున్నాను కానీ ఉండటం లేదు అని అర్థం. ఈ ప్రకటన కూడా మొదటి స్థాయిలాగే నెగిటివ్ అంశాలతో ముగుస్తుంది. ఉదాహరణకి నేను ఆఫీస్కి టైంకి చేరుకోవాలి, నేను నా పిల్లలతో ఇంకా ఎక్కువ సమయం గడపాలి. ఇలా ఎప్పుడైనా మీరు ఈ 2వ స్థాయిలో మాట్లాడుకుంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి. పై వాక్యాన్ని పూర్తి చేస్తే ఎలా ఉంటాయో తెలుసా? నేను ఇంకా ఎక్కువ ఆదాయం పొందాలి కానీ పొందడం లేదు. నేను ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కానీ తీసుకోవడం లేదు. నేను మా ఇంటికి తరచూ ఫోన్ చేస్తుండాలి కానీ చేయలేకపోతున్నాను. నా పనులను ఇంకా బాగా జరపాలనుకుంటున్నాను కానీ జరగట్లేదు అని అర్థం. ఇవే మన అంతఃచేతనకి ఇచ్చే ఆదేశాలు. ఇవి చూడడానికి అమాయకమైనవిగా కనబడతాయి, కానీ మన కలల సాకారానికన్నా మనలో అపరాధ భావాన్ని, నిరాశ నిస్పృహలను కలుగజేస్తాయి. ఇది మంచి ప్రోగ్రాం కానే కాదు. ఇది మన విజయానికి ఏమాత్రం తోడ్పడదు. 3వ స్థాయి స్వయం భాషణ. ఉదాహరణకు మారాలనే నిర్ణయం. 3వ స్థాయి భాషణ మీకు అనుకూలంగా పనిచేసే మొదటిది. ఇందులో మీరు మారాలని గుర్తించడమే కాక తప్పకుండా మారాలనే నిర్ణయం కూడా ఉంటుంది. ఈ నిర్ణయాన్ని కూడా మీరు వర్తమాన కాలంలో ప్రకటించుకుంటారు. అంటే ఆ మార్పు అప్పటికే వచ్చేసినట్లు. 3వ స్థాయి ప్రకటనలు ఇలా ఉంటాయి. నేను ఇంకెప్పుడు, నేను ఇక మీదట. ఉదాహరణకు నేను ఇంకెప్పుడు స్మోక్ చేయను, నేను ఇంకెప్పుడు పనులు వాయిదా వేయను, ఇక మీదట నా ఆఫీస్లో ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు 3వ స్థాయికి చేరగానే మీలో పూర్వపు నా వల్ల కాదు, నేను చేయలేను వంటి మాటలు మారిపోతాయి. పాత ప్రకటనలు వెనక్కి వెళ్ళిపోయి
కొత్త సానుకూలమైన వాక్యాలు వెలువడి మీ సబ్కాన్షియస్ మైండ్ను జాగృతం చేస్తాయి. మీరు సిగరెట్ తాగుతూ నేను సిగరెట్ తాగను అని మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్తే ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు చాలా ఎక్కువ రోజులు చాలా గట్టిగా చెప్పిన విషయాలని పరిగణిస్తుంది. అప్పుడు తనకు వచ్చిన ఆదేశాలను శిరసావహించడం మొదలు పెడుతుంది. మీరు పొగ మానేసిన వ్యక్తిగా మీ రూపాన్ని ప్రతిష్ఠిస్తుంది. మిమ్మల్ని సిగరెట్ మానేలా ఒప్పిస్తుంది. తరువాత ఇంకెప్పుడూ దాన్ని ముట్టుకోరు. కారణం మనం చెప్పిన పనిని చేయడం దాని విధి. ఏం చెప్పాలో నేర్చుకోవడం మన కర్తవ్యం. 4వ స్థాయి మనం ఉపయోగించే సంభాషణలోకెల్లా ప్రభావవంతమైనది. మనం చాలా తక్కువగా ఉపయోగించుకునేది, ఎక్కువగా అవసరమయ్యేది ఇది. ఈ స్థాయిలో మీరు ఎలా రూపొందాలనుకుంటున్నారో అలా రూపొందిన పూర్తి చిత్రాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రతిష్ఠిస్తారు. నేను పూర్వం నీకు ఇచ్చిన ప్రోగ్రాం అంతా మర్చిపో, ఇప్పుడు ఇది మన కొత్త ప్రోగ్రాం, దీన్ని మనమిద్దరం కలిసి పనిచేద్దాం పదా అని సబ్కాన్షియస్ మైండ్కి ఈ 4వ స్థాయిలో మీరు ఆదేశిస్తున్నారన్నమాట. ఈ 4వ స్థాయి సంభాషణలు ఇప్పుడు చెప్పబోయే విధంగా ఉంటాయి. నా జీవితంపై అదుపు కలిగి ఉన్నాను. నేను విజేతను. నేను ఆరోగ్యవంతుడిని. నేను ఎంతో ఉత్సాహంగా శక్తివంతంగా ఉన్నాను. నన్ను ఎవరూ ఆపలేరు. నేను ఎలా ఉన్నానో అలాగే నేనంటే నాకు ఇష్టం. నేను ఎంచుకున్న జీవితమే నాది. నేను ఎప్పుడూ సరైనదే ఎంచుకుంటాను. 1వ స్థాయి సంభాషణలాగా తబ్బిబ్బులు కాకుండా ఈ 4వ స్థాయిలో సమస్యలను, అవకాశాలను తనను తాను చైతన్యీకరించుకునే ఒక కొత్త పద్ధతిలో చూస్తారు. పూర్వం ప్రతి పనిని వాయిదా వేసేవాళ్ళు ఇప్పుడు నేను అవసరమైనప్పుడు అవసరమైన పని చేస్తాను అంటారు. నాకు సకాలంలో సరైన పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది అంటారు. ఈ స్థాయిలో పాత సమస్యలు పరిష్కారాలుగా, విజయాలుగా మారుతాయి. నా వల్ల కాదు అనే నిస్సహాయకమైన ప్రకటనను నేను చెయ్యగలను అనే చైతన్యవంతమైన ప్రకటనలుగా మారుస్తారు. ఇంకా ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది, ప్రేరణనిస్తుంది, మనల్ని బ్రతిమలాడి ఒప్పిస్తుంది. ఇది మన హృదయాలను కదిలిస్తుంది, మనలో ఆశలను రేకెత్తిస్తుంది, మన కలలను వర్ణరజితం చేస్తుంది, మన ఉత్సాహానికి మరింత ఊపిరినిస్తుంది, మన పాదాలను విజయమైన పునాది మీద గట్టిగా నిలబెడుతుంది. ఇంకా ఈ ప్రత్యేకమైన, శక్తివంతమైన, అత్యంత ప్రభావవంతమైన 4వ స్థాయి సంభాషణకు వందలాది ఉదాహరణలు ఉన్నాయి. నాలో నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను విజేతను. నేనంటే నాకు గౌరవం. నేను ఎలా ఉంటానో అలాగే నాకు ఇష్టం. నేను జీవితంలో విజయం సాధించాలని నిర్ణయించుకున్నాను. ఆ పని మీద ఉన్నాను అని అంటారు. ఇవన్నీ 4వ స్థాయి స్వయం సంభాషణ. జీవితం నుంచి ఉత్తమమైన వాటిని పొందే అర్హత మీకుంది. ఆ ప్రయత్నం ప్రారంభించే సమయం ఆసన్నమైంది. 5వ స్థాయి స్వయం భాషణ, విశ్వాత్మతో ఏకత్వం. ఇది ఆత్మతో సంయోగాన్ని కోరుతుంది. మన ప్రాపంచిక విషయాలను అధిగమించి మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. ఈ స్వయం భాషణలో వాడే మాటలు ఇలా ఉంటాయి. ఉన్నది, నేను ఈ విశ్వంలో ఒకరిని, ఈ విశ్వం కూడా నాలో ఒకరు, దానిలో ఉన్నాను, దానికి చెందుతాను. ఇవి అందమైన మాటలు, అర్థవంతమైన మాటలు కూడా. అయితే నేను అవి ఉండవలసినంత ఉదాత్తంగా ఉదహరించలేకపోయినా ఈ స్థాయిలో అన్వేషణ చేసేవారికి వాటి గురించి తెలుసు. వారి ధృవీకరణలే, అంటే వారి అఫిర్మేషన్సే వారి యొక్క విజయ మంత్రాలు. అయితే ఎప్పటి అవసరాలను గుర్తించి అప్పుడు జాగ్రత్త తీసుకోవడం ముఖ్యం. కనుక మిమ్మల్ని నేను 3వ స్థాయి, 4వ స్థాయి స్వయం భాషణలతో ప్రారంభించమని కోరుతున్నాను. అది పనిచేశాక ఈ 5వ స్థాయి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేసుకునేలా, కుటుంబ సంబంధాలు మెరుగయ్యేలా, మీరు అనుకునే విధంగా మీరు రూపొందేలా, మీ జీవితంలో అవసరమైన ప్రాథమిక విషయాలను క్రమబద్ధీకరించుకునేలా మీ స్వయం భాషణను ప్రారంభించండి. మీరు నేర్చుకోవాల్సిన స్వయం భాషణ స్థాయిలు 2 ఎలా ఉన్నాయో త్వరగా మర్చిపోవాల్సిన 2 స్థాయిలు కూడా ఉన్నాయి. ఇంతవరకు మీరు వాడి వచ్చిన 1-2 స్థాయిల సంభాషణ ఎందుకు పనిచేయలేదో ఇప్పుడే గుర్తించండి. దాన్ని ఆపివేయండి. దాన్ని వాడవలసిన అవసరం మరి లేదు. వాటి స్థానంలో 3-4 స్వయం భాషణలను వాడండి. ఇవి మీ కలలు సాకారమయ్యే దిశ మీకు చూపిస్తుంది. మీ విజయానికి అడ్డుగా ఉన్న అవరోధాలన్నింటినీ తొలగిస్తుంది. ఈ విధంగా మీరు మీ జీవితాన్ని కొత్త స్వయం సంభాషణతో మలుపు తిప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో అర్థం కాకపోతే మరొకసారి చూడండి. ఈ వీడియో అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.